హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఇస్ యాంకర్ చందు కొడమంచిలి అండ్ ఇప్పుడు మనతో గీత్ షైనీ గారు ఉన్నారనమాట. ఆవిడని మనం ఆల్రెడీ పుష్పక విమానం సినిమాలో చూసాము. సో ఇప్పుడు కన్యాకుమారి అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఆవిడతో మాట్లాడదాం. సో హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? హాయ్, ఐఎమ్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ సో గుడ్. అండ్ యాక్చువల్లీ పుష్పక విమానంలో వైఫ్ క్యారెక్టర్ చేశారు కదా. సో అంటే చాలా కామ్గా, చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉండే క్యారెక్టర్ అది. సో అలాంటి క్యారెక్టర్ చేసిన అంటే చాలా ఇంట్రోవర్ట్ టైప్ క్యారెక్టర్ చేసిన గీత్ షైనీ గారు కంప్లీట్ ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఒక అబ్బాయిని చంప మీద వేసి కొట్టే క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది దట్ చేంజ్ ఓవర్? చాలా ఫార్చునేట్ ఫీల్ అవుతున్నానండి. టు షోకేస్ డిఫరెంట్ వేరియేషన్స్ చూపించే ఛాన్స్ నాకు వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆల్సో ఈ జర్నీ చాలా లాంగ్ జర్నీ అని చెప్పేసి అన్నారు ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ. అండ్ ఎప్పుడైనా రీషూట్ అంటే ఒక యాక్టర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ భయపడతారు. బట్ మీరు రీషూట్ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఏంటి ఆ స్టోరీ ఏంటి? అవును, బికాస్ కన్యాకుమారి లాగా చేయడం నాకు చాలా నచ్చిందండి. అంటే టు బీ కన్యాకుమారి లాగా ఉండరు నార్మల్గా. బయట లోపల ఏమనుకుంటుందో బయట చెప్పేస్తుంది. మీరు చూసారు కదా, లోపల కోపం వస్తే తిట్టేస్తుంది, కొట్టేస్తుంది. అలాంటి చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ప్లే చేయడం నాకు చాలా నచ్చింది. సో ఎప్పుడు రీషూట్ అన్నా నాకు ఐ యూస్ టు ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు కూడా ఇంకా 10 days ఉంది. అడుగుతున్నాను ఏమైనా షూట్ చేస్తారా అని. ఓకే, యాక్చువల్లీ శారీ డైలాగ్ ఏదైతే ఉందో అన్ని శారీస్ ఉన్నాయని నాకు ఇప్పటివరకు తెలియదు. అప్పుడు మీ డైలాగ్ చూసిన తర్వాత తెలిసింది అన్ని శారీస్ ఉన్నాయి. ఒకవేళ ఈ డైలాగ్ కానీ అమ్మాయిలు చూపిస్తే ఇన్ని శారీలు అడుగుతారా అని భయం వేస్తుంది. సో ఆ డైలాగ్ వెనకాల ఎంత ప్రిపరేషన్ ఉంది మీకు? యాక్చువల్లీ ఎక్కువ ప్రిపరేషన్కి టైం లేదండి, ఎందుకంటే షెడ్యూల్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇట్ వాజ్ సమ్ 10 days షెడ్యూల్ ఉంది షాపింగ్ మాల్లో. సో బ్యాక్ టు బ్యాక్ సీన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ సీన్ కూడా స్క్రిప్ట్లో లేదు, అది ప్లాన్ చేయలేదు, అన్ప్లాన్డ్గా జరిగింది అది. సో ఎర్లీ మార్నింగ్ నేను కూర్చొని మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం కదా, అలా ప్రిపేర్ అయిపోయానండి, అంతే. సో బేసిక్గా అవుట్ ఆఫ్ మూవీగా అడుగుతున్నా, అంటే బేసిక్గా మీకు యాక్టింగ్ ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు యాక్టింగ్ ఇన్స్పిరేషన్ ఒకరని చెప్పలేనండి, చాలామంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను టీవీ చూసి ఎవరు యాక్టర్స్ ఉన్న చిరంజీవి గారైనా, శ్రీదేవి గారైనా, భానుప్రియ గారైనా, వాళ్ళని చూసి నేను డాన్సులు వేయడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పలేను, బట్ ఐ థింక్ టీవీలో ఏ సినిమా వచ్చినా, ఏ సాంగ్ వచ్చినా వాళ్ళని చూసి నేను నేర్చుకున్నానండి. సో అండ్ మీవి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కన్యాకుమారి కాకుండా సో ఈ వినాయక చవితికి ఇది వచ్చేస్తుంది, నెక్స్ట్ ఇంకేం ప్రాజెక్ట్స్ మీకు? ఇంకేం లేదండి, ప్రస్తుతానికి కన్యాకుమారి. అండ్ మీ ఫేవరెట్ హీరో? మా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు. ఏదైనా చిరంజీవి గారు డైలాగ్ ఏదైనా చెప్పగలరు? లేదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ కన్యాకుమారి మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ బేసిక్గా ఒక ప్యూర్ కంటెంట్ ఉన్న మూవీ కాబట్టి, విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ కాబట్టి, ఐ హోప్ ఆడియన్స్ కూడా ఎంకరేజ్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద కన్యాకుమారి. థ్యాంక్ యూ సార్. మీరు కూడా చూసి చెప్పండి ఎలా ఉందని. థ్యాంక్ యూ సార్. డన్. థ్యాంక్ యూ సో మచ్.